మార్కెటింగ్ అసోసియేట్స్ కూడా జాయిన్ అవుతారు. అలాగే మనకు విడుదల చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం ఫ్రాంచైజీలు తీసుకున్న ఫ్రాంచైజీని టక్క ఓపెన్ చేసేదంటే దాన్ని చూసి దాన్ని పక్కకు వస్తుంది, దాన్ని చూసి దాని పక్కకు వస్తుంది. మన టీంలో ఉన్న ఇద్దరు తీసుకున్నారు అనుకోండి, మిగతా ఇద్దరు కూడా ఇన్స్పిరేషన్గా మారి వాళ్ళు కూడా తొందరగా ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దానికి తగ్గ వర్క్ చేస్తారు, కృషి చేస్తారు. కాబట్టి మనకు ఒక ఏరియాలో ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఖమ్మం ఏరియాలో మనం ఒక వెంచర్ చేస్తాం అనుకోండి, మా సూర్యాపేటకి, ఖమ్మంకి, విజయవాడకి అన్నిటి కూడా అది ఎవరైతే అక్కడ అనుకూలంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం తెలియపరుస్తాం. అక్కడ ఉన్న ఫ్రాంచైజ్కి మన లాంటి వాళ్ళు, మీ లాంటి వాళ్ళు అందరం కూడా విజిట్ చేస్తాం. అలాగే మా సూర్యాపేటలో ఓపెన్ చేస్తే విజయవాడ నుంచి హైదరాబాద్ పోయేటోళ్ళు కూడా మన ఆఫీస్కి వచ్చి విజిట్ చేసి ఇక్కడ కూర్చొని వాళ్ళు ఇక్కడ గురించి విషయాలు తెలుసుకొని ఇక్కడ ఉన్న ఎవరైతే అసోసియేట్ని యాడ్ చేసి వాళ్ళు ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. దానికి తగ్గట్టు మనం ఏం చేయాలంటే మనం తొందరగా వీలైనంత తొందరగా ఈ ఏదైతే టార్గెట్ అనుకున్నామో ఆ టార్గెట్ని దానికి డబల్గా, ఎందుకంటే ఇప్పుడు మూమెంట్ ఎక్కువ ఉంది. మనం టార్గెట్ అనుకున్నప్పుడు కొంచెం రిస్క్గా కష్టంగా అనిపించింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు 100 అనుకుంటే ఇప్పుడు 300కి ఈజీగా చేయగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది, కెపాసిటీ పెరిగింది. కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ అయింది. 108 ఫ్రాంచైజీలని ఒకటే రోజు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఒక 40 ఫ్రాంచైజీల దాకా ఇంకా ప్రకటించడం జరిగింది. ఈ 2-3 రోజుల్లో, రేపు ఆఫీస్ ఓపెన్ అయిన 2-3 రోజుల లోపలనే నాకు తెలిసి ఇంకొక 150-200 ఆఫీసులు ఇంకా ప్రకటించడం జరుగుతుంది. అలాగే దీపావళి లోపు ఎప్పుడైతే ఉందో మనము ఒక 200-300 ఆఫీసుకు మనం ఫ్రాంచైజీలు ఎక్కడికక్కడ సీనియర్లు రిబ్బన్లు కట్ చేసుకుంటా పోయి కొబ్బరికాయలు కొడితే మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దానికి తగ్గట్టే వర్క్ చేసి ఆ ఫలితాన్ని మనం అందరం కూడా వీలైనంత తొందరగా పొందుదామని చెప్పి నేను నా టీంకి, అలాగే ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొన్న కూడా ఇందాక మాట్లాడినా కానీ ఇప్పుడు ఎవరు మాట్లాడలేదు, సౌండ్ రావట్లేదు అని చెప్పి మాట్లాడుతుందంటే ఏమనుకోకండి. దయచేసి అర్థం చేసుకుంటే దాంట్లో వర్క్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రధాన్ గారు. సార్ రాజమండ్రి సతీష్ గారు. సార్ సతీష్ గారు ఒకసారి మాట్లాడండి. కోనసీమ జిల్లా చరణ్ ఒకసారి మాట్లాడండి. రియల్ బూమ్ ఫ్యామిలీ అందరికీ నమస్కారం అండి. మా కంపెనీ బ్రాండ్ ఈరోజు ఓపెన్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక రియల్ బూమ్ కుటుంబానికి, ఒక ఇండివిజువల్గా ఫ్యామిలీకి ఇల్లు కట్టుకుంటే ఎంత కష్టపడి కట్టుకుంటారో అలాగే మన కంపెనీకి ఒక ఇల్లు లాగా ఈ ఉండటానికి చాలా సంతోషపడుతున్నాను. మా కుటుంబం అందరూ హ్యాపీగా ఉండమని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ చరణ్. రేపు అందరూ రండి, 9-9:30 కల్లా రావడానికి ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ. సతీష్ రాజమండ్రి గారు ఒకసారి మాట్లాడండి సార్. సార్ ఖమ్మం నుంచి ఎనుబోతులు రమేష్ గారు. సార్ మీ హెల్త్ బాగుందా? రేపు రావడానికి ప్రయత్నం చేయండి అందరూ ఖమ్మం నుంచి. ఒకసారి మాట్లాడండి సార్. హలో సార్. సతీష్ గారు ఒక్క నిమిషం అండి. రమేష్ గారు ఒక్క నిమిషం. సతీష్ గారు నెక్స్ట్ మాట్లాడు. రమేష్ గారు ఒకసారి మాట్లాడు. నమస్తే అండి. మన రియల్ బూమ్ కుటుంబంలోకి హెల్త్ పర్వాలేదు, బాగానే ఉంది. వస్తామండి రేపు మీటింగ్కి వస్తాం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మీరు రాంబాబు గారు ఇంకా ఎవరో కలుస్తారు, డివిఆర్ గారు, అందరూ మీరు కోఆర్డినేట్ చేసుకుంటారండి సార్. ఇది మన ఫంక్షన్. థ్యాంక్ యూ రమేష్ గారు. సతీష్ గారు రాజమండ్రికి ఒకసారి మాట్లాడండి సార్. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రియల్ బూమ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా రేపు మన ఆఫీస్ ఓపెన్ చేయడం మనందరికి కూడా చాలా మంచి విషయం అండి అది. ఎందుకంటే చాలా మంది ఆఫీస్ ఉందా అది ఇది అని అడుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం ఖచ్చితంగా ఆన్సర్ అవ్వచ్చు. రేపటి నుంచి మనకి హెడ్ ఆఫీస్ ఉంది, ఏదైనా మనం పాజిటివ్గా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుందండి. మంచి ఆఫీస్ తీసుకున్నారు, చాలా పెద్ద ఆఫీస్, చాలా బాగుందండి ఆఫీస్ కూడా. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే చాలా సపోర్ట్గా ఉంది వాటిని. ఇప్పుడు మనందరికీ కూడా ఎవరైనా గట్టిగా మాట్లాడడానికి కూడా మనకు అవకాశం ఉంటుందండి దీనివల్ల. అలాగే రేపటి నుంచి కూడా మనకు బిజినెస్ కూడా చాలా పెరుగుతుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఫ్రాంచైజీలు కూడా, రాజమండ్రి ఫ్రాంచైజీ అయితే పూర్తిగా 90% రెడీ అయ్యిందండి. మన దశకు కూడా ఓపెన్ చేయడం జరిగింది చిన్నగా. రేపు నుంచి ఎవరన్నా రావాలన్నా కూడా రాజమండ్రి ఆఫీస్ అడ్రస్ చేస్తామండి. అక్కడికి వచ్చి ఏదైనా మిగతా విషయాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫ్రాంచైజీల వరకు కూడా రేపు నుంచి ఇంకా స్పీడ్ చేస్తామండి. మన ఆఫీస్ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇంకా పెద్ద వర్క్ చేస్తామని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా
మన మద్దిలేటి రెడ్డి గారు మైదుకూరు. తిరువురు నుంచి చంద్రయ్య గారు ఒకసారి మాట్లాడండి సార్. లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్ నుంచి. సార్ అందరు పేరు చెప్పగానే వెంటనే అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. లక్ష్మీనారాయణ గారు హైదరాబాద్ నుంచి. నాగలక్ష్మి గారు బైరెడ్డి, నాగలక్ష్మి గారు ఖమ్మం నుంచి. సార్ నమస్కారం సార్. రియల్ సభ్యులందరికీ ఆఫీస్ పెడుతున్నందుకు మంచిగా హ్యాపీగా ఉంది. ఇలాంటివి మళ్ళీ ఇంకా ఎన్నో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. మా లాంటి వాళ్ళకి ఇంకా రమేష్ చూడాలి సార్, కొంచెం బిజీగా ఉన్నాం. రండి 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 మేడం. బిజీ అయ్యండి మేడం, ఇది మన ఆఫీస్ అండి. ఓకే ఓకే సార్. ఇంట్లో ఫంక్షన్ పెట్టుకొని బిజీ అంటే ఎలా కుదరదు కదా. రండి అందరు రండి మేడం అందరు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. ఓకే అండి, ఓకే అండి. సైదులు, చిట్టం సైదులు గారు. కంపసాటి వెంకన్న గారు. సార్ ఎవరో ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. రేపు మన ఆఫీస్ ఓపెనింగ్, మీ విషెస్, మీ ప్రెజెన్స్ అన్ని కావాలి. సరే సార్. రాజు గారు, సారీ రాజు గారు, రాజు గ్రూప్స్ రాజు గారు ఒకసారి మాట్లాడండి సార్. సైదులు, చిట్టం రాజు గారు మాట్లాడండి. వెరీ గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్. సీరియస్లీ సూపర్ అండ్ ఎక్స్ట్రార్డినరీ. అంటే నేను కార్పొరేట్ స్టైల్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నా కూడా ఏదైతే వీడియోస్, ఫొటోస్ చూసిన తర్వాత సీరియస్లీ ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. ఎందుకంటే రియల్ భూము అనే దానికి చాలా మందికి ఏంటి ఎలా అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కానీ దానికి సంబంధించి ఈ రోజున మనం ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్ లో రకరకాలుగా మనం చక్కగా మాట్లాడుకుంటాము. క్లాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లేదంటే మీడియం పాయింట్ ఆఫ్ వ్యూలో, మాస్ పాయింట్ ఆఫ్ ప్రతి ఒక్కరిని అందరూ కలుపుకుంటూ మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ రోజున నేనైతే పర్సనల్ గా ఫీల్ అయింది ఏంటంటే, ఆఫీస్ చూసిన తర్వాత ఏదైతే ఇప్పుడు మనకి ఏదైతే మనం చూసామో అది చాలా వెరీ హై ప్రొఫెషనల్స్ అండి. వెరీ 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 చాలా క్లాసిక్ గా, చాలా ప్రొఫెషనల్ గా. నేను చాలా తక్కువ రెస్పాండ్ అవుతూ ఉంటాను ఇఫ్ ఐ ఇంప్రెస్డ్. బట్ టుడే ఐ వాజ్ రియల్లీ ఇంప్రెస్డ్ బై సీయింగ్ దాట్. యాక్చువల్లీ ఈ రోజు మొత్తం నేను ఐ వాజ్ ఇన్ హోమ్. నేను నెలకి మహా అయితే ఒక 2-3 times ఇంట్లో ఎంగేజ్ అయిపోయింటా. అలాంటి ఈ రోజున కంప్లీట్ ఇంట్లో ఎన్ని కాల్స్ ఉన్నా నేను మిస్ అయ్యాను. కానీ ఈ గ్రూప్ లో ఈ రోజు ఆ వీడియో చూసిన తర్వాత దానికి మాత్రమే రెస్పాండ్ అయ్యా. అంటే దాని మీనింగ్ ఏంటంటే అది చాలా హై ప్రొఫెషనల్. అంటే మన రియల్ భూమి అనేది ఏదో క్యాజువల్ గానో ఏదో మార్కుల ప్రకారం కాకుండా ఎంత ప్రొఫెషనల్ గా వెళ్తాం మన దానికి. ఇది ఇప్పుడు ఆన్లైన్ వేరు, ఆఫ్లైన్ వేరు. చాలా మంది ఆఫ్లైన్ లో ఒక రియాలిటీ ఉంటే అలాంటి నమ్మకాన్ని ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా ఇవ్వడానికి ఈ రోజున ఆ ప్రిమిసెస్ ఏందో అది నిజం చెప్పాలంటే ఇంకొక మైల్ స్టోన్. సీరియస్లీ మన అందరం కూడా వి మస్ట్ బి అప్రిషియేట్ దాట్ యాక్చువల్లీ. అండ్ ఇంకా ఎస్ దిస్ ఈస్ యువర్ అని స్ట్రాంగ్ గా, ఎగ్జాక్ట్ చెప్పాలంటే స్ట్రాంగ్ గా ఎస్ దిస్ ఈస్ యువర్ వి రియల్ భూమి ఫ్యామిలీ స్ట్రాంగ్ గా గట్టిగా మనం చక్కగా. ఇంకా చెప్పాలంటే చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటికి కూడా, డౌట్స్ కూడా అనకూడదు, ఫ్రాంక్గా చెప్పాలంటే, ఓపెన్ చెప్పాలంటే, డౌట్ అంటే క్వశ్చన్ ఉండ మీరు, ప్రశ్న ఉండ మీరు, అనుమానం ఉండ మీరు. ప్రశ్న 100 ఉండొచ్చు, అనుమానం ఒక్కడ ఉండకూడదు. ఆ అనుమానాలకి కూడా ఇది ఒక సొల్యూషన్ అండి. దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్
I'm so happy for everything, and I'm so happy for Real Boom. Yes, Srinivas Naidu garu, very good, and Rohit garu is very good, and this is we all. Yes, we all are with you. I'm sorry to say, I am with you undoubtedly, and we are everyone with us. That's it, Andy. Thank you so much. This is my voice. Thank you. థ్యాంక్ యూ అండి. సార్ అదేవిధంగా సార్ జలీల్ మాస్టర్ గారు ఒకసారి మాట్లాడండి సార్. సార్ శ్రీనివాస్ నాయుడు గారు మాట్లాడండి సార్. అందరికీ నమస్కారం అండి. కొత్త వాళ్ళు ఎవరిని వచ్చుంటే, నా పేరు శ్రీనివాస్ నాయుడు. అసలు ఈరోజు ఆఫీస్ ఓపెన్, మనం ఒక కార్పొరేట్ ఆఫీస్ ఓపెన్ చేసుకునే దాకా వచ్చిన పరిణామాలు మీకు ఒక 5 minutes వివరిస్తానండి. దాని తర్వాత కొన్ని కంపెనీ వైపు నుంచి అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా మొత్తం కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుద్ది. ఫస్ట్ ఈ కాన్సెప్ట్ పుట్టడానికి గల కారణం వచ్చేసి ఈ రియల్ ఎస్టేట్ లో ఉండే అవకతవకలు, అట్లానే మొత్తం అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒక టీం పనిచేసామండి. ఒక 12 సంవత్సరాల నుంచి 13-12 సంవత్సరాలు అవుతుంది. ఆ టీం మొత్తం కూడా ఒక R&D నిర్వహించి అసలు మనం ఏం చేయాలి ఏంటి అన్న దాని మీద ఒక స్ట్రాంగ్ డెసిషన్ తోటి చేయటం జరిగింది. దీనిలోపు ఏంటంటే మేము అదర్ బిజినెస్ కూడా చేస్తా, కానీ మెయిన్ ఫోకస్ లోపల కోర్ బిజినెస్ ఇదే ఉండేది. మా మైండ్ లో కానీ మనసులో కానీ మొత్తం ఇదే ఉండేది. కానీ జనం కోసం, జనంలో మనం కూడా ఉన్నాము అన్న దీనికోసం ఏంటంటే ఎవరైనా చెప్పింది వినేవాళ్ళు, లేకపోతే వాళ్ళు కూడా మనం చెప్పింది వినరు. కాబట్టి ఫస్ట్ వచ్చేసేసి మనం చెప్పేది వినేటట్టు చేసుకోవాలంటే వాళ్ళు చెప్పింది కూడా విన్నప్పుడు మాత్రమే అవుద్ది. మన దాంట్లో ఎప్పుడైతే మన సబ్జెక్ట్ లో దమ్ము ఉందో అంతా కూడా మనతో కనెక్ట్ అవుతారు. ఇక్కడ కనెక్ట్ కాకుండా ఉండటానికి ఏందన్నది ఎవరైనా ఒక్క క్వశ్చన్ చేసినా లేకపోతే ఇదని చెప్పినా కూడా మనం వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. కాబట్టి అది మేము ఎంతో అన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనిషి ఇందాక చెప్పినట్టు ముఖేష్ గారు మాట్లాడారు, అందరు చెప్పినట్టు ఏంటంటే అనుమానం. అసలు అనుమానం ఉండాల్సిన అవసరం ఏంటి, ఇక్కడ అనుమానం ఉండటానికి మనం ఏం పెడుతున్నాము అన్నది ఫస్ట్ మనం క్వశ్చన్ చేసుకోవాలి. మనం మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు అనేక రకాలైన తగులుతూ ఉంటారు. అంటే వాళ్ళు సీరియస్సా లేకపోతే ఇంకోట అన్నది మనం నిర్ణయించుకోవాలి తప్పితే వాళ్ళు వాళ్ళు చెప్పిందంతా మన మైండ్ లో మోసుకొని మళ్ళీ మనం మీటింగ్ లో చెప్పుకోవటమో ఏదో చేసుకుంటున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఏంటంటే ఏదో బాగున్న అంతా కూడా చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఎక్కడో ఇది కూడా ఉంది కావాలని చెప్పేసి అనుకుంటారు. కాబట్టి దయచేసి మీకు వచ్చే ఎటువంటి డౌట్స్ నైనా ఒక పేపర్ మీద పెట్టుకోండి. పేపర్ మీద పెట్టుకున్న తర్వాత మీ సీనియర్ని అడగండి. ఆయన కనుక ఆన్సర్ ఇవ్వలేకపోతే మమ్మల్ని అడగండి, చెప్తాం. అంతేగాని మనం జూమ్ మీటింగ్ పెట్టుకునేది ఏంటంటే మార్కెట్ లో జరిగింది, ఆయన ఎట్లా అన్నాడు, ఈయన ఎట్లా అన్నాడు, ఆయన ఇది అన్న దానికి ఏంటంటే టైము లేదండి. చాలా ఫాస్ట్ గా ఉండాల్సిన టైం ఉంది. కాబట్టి ఏదన్నా కూడా ఏంటంటే డెవలప్మెంట్స్, ఈ రోజు ఈ డెవలప్మెంట్ నేను చేశానండి, ఈ రోజు ఇది వచ్చింది ఇది అని చెప్పేసి అని మనం దాని మీద టైం స్పెండ్ చేద్దాం. అట్లనే మాకు అనేకమైన వాళ్ళు వస్తా ఉన్నారు. వచ్చినప్పుడు ఏంటంటే పర్సనల్ ఆఫర్స్ ఇస్తా ఉన్నారు. మీరు గజానికి 300 పెట్టుకోండి సార్, కంపెనీ ప్రమోట్ చేయండి, మీరు ఒక 500 పెట్టుకోండి అని. ఒక్కటే చెప్పాం, ఏది ఉన్నా కూడా ఒక సింగిల్ రూపీ కూడా ఎవ్వరు కూడా పెట్టుకోరండి మా దాంట్లో ఉన్నాళ్ళు. ఏది ఉన్నా కానీ ఫస్ట్ ఇప్పుడు జరుగుతున్న తప్పేంటి, ఒక 1 కోటి రూపాయలు పెడతారు, దాన్ని 5 కోట్లకు బయట ప్రమోట్ చేస్తారు. అది కాకుండా పోయి మనం ఫేస్ వాల్యూస్ అన్ని పోయేదానికి కారణం ఏంటంటే మనిషికి ఉన్న అత్యాశ. ఆశ ఉంటే ఎప్పుడైనా కూడా ఏంటంటే దెబ్బతింటాం, ఆశయం ఉంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఆశయం కోసం మనం పనిచేసినప్పుడు ఏంటంటే మనకు అన్ని వస్తాయి. ఒక ఆశతోటి పనిచేసినప్పుడు ఏమి రాదండి. అంటే దాన్ని ఆల్రెడీ ఏంటంటే అంత ప్రూవ్ అండి. కాబట్టి ఇక్కడ మన దాంట్లో ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చలమారావు గారు చెప్తా ఉంటారు, రియల్ భూమి ఆశయం కోసం మనం పనిచేయాలి రియల్ భూమి అని. అంటే మీ ఆశయమే రియల్ భూమి ఆశయం. అంటే మనం ఇక్కడ ఏంటంటే క్లీన్ అండ్ ఫెయిర్గా ఉండాలన్నది ఒకటి. నెక్స్ట్ మనం పని చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడు దాకా మనం సిస్టంలోకి నేర్పుకోవటానికి ఒకళ్ళొకళ్ళు తెలుసుకోవటానికి 90 రోజుల నుంచి మనం ఆన్లైన్ లో కృషి చేస్తా ఉన్నాం. రేపటి నుంచి ఎప్పుడైతే ఇప్పుడు ఒక 108 మొన్నటి దాకా అనౌన్స్ చేసాం, ఇంకో 40 దాకా వచ్చున్నా అనౌన్స్ చేయాలి. అంటే ఇంక నుంచి ఏంటంటే 100కు ఒకసారి అనౌన్స్ చేద్దాం అన్న దీంతో మనం ఆగి ఉన్నాం. కాబట్టి మీరు
ఏదున్నా కూడా డైరెక్ట్ గా ఈ ఎక్కడ ఫ్రాంచైజీలు వచ్చినా ఏది వచ్చినా ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చేది ఇప్పుడు 2 లక్షలు అనేది చాలా చిన్న అమౌంట్ అండి. వేరే కంపెనీలు వచ్చేసి 16 లక్షలు తీసుకుంటున్నాయి. వాళ్ళు చేసేది ఏది లేదు, ఓన్లీ లీడ్స్ ఇస్తారు, వాటిని మనమే క్లోజ్ చేయాలి. ఇక్కడ మనం ఒక ఫ్రాంచైజీ పెట్టుకున్న వాళ్ళకి మనం వచ్చేసి ఎన్ని ఇస్తున్నాము, వాళ్ళకి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇస్తున్నాము, నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ సపోర్ట్ ఇస్తున్నాము, మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తున్నాం, ఏజెంట్ సపోర్ట్ ఇస్తున్నాం, కస్టమర్ సపోర్ట్ ఇస్తున్నాం. గడప గడపకి రీల్ బూమ్ కార్యక్రమం చేసి ఆ డేటా అంతా కూడా ఎవరైతే కాన్స్టెన్సీ తీసుకున్నారో, ఎవరైతే మండలం తీసుకున్నారో వాళ్ళకి వచ్చేటట్టు మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఏంటి, ఒక స్టెప్ వాటికి మీరుంటారు. నెక్స్ట్ నుంచి చేసేదంతా కూడా కంపెనీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ ఖర్చు ఎట్లా అవుతుంది ఏంటి అన్నది మొత్తం కూడా మనం వివరంగా మనం దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుద్దంటే, ఫస్ట్ నేను 12-13 సంవత్సరాలు, ఇది ఎప్పుడో ఒక 35 సంవత్సరాల క్రితం ఏ పాత ప్లాట్ నుంచి కొత్త ప్లాట్ పొందండి అని చెప్పినప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఇది పాసిబుల్లా ఏంటి అన్నప్పుడు నేను పర్సనల్ గా నేను ఈ బిజినెస్ చేసిన దీని తర్వాత రైట్ ఇది అవుతుంది అంటే, నేనే రియల్ ఎస్టేట్ లో కొత్తగా వచ్చి నేను చేసినప్పుడు 15-16 సంవత్సరాల క్రితం, ఇప్పుడు అంత సీనియర్స్ ఎందుకు చేయగలరు. కానీ ఏంటంటే ఇది చెయ్యాలి ఏంటంటే ఊరక నాకు సీనియారిటీ ఉందంటే సరిపోదండి, నెట్వర్క్ ఉండాలి. ఈ నెట్వర్క్ అన్నది మనం ఏంటి ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏర్పాటు చేసుకోవటానికి తగ్గ ప్రయత్నం ఈ 13 సంవత్సరాల నుంచి చేసాము. అంతా కూడా రెడీ అవుతా ఉంది. నేను కావాలని దీంతో ఇంత దాకా చేసుకుంటా ఒక 90 రోజులైనా ఎందుకు ఇది చేసామంటే, ఎవరు నిలబడతారు మనతో, ఎవరు నిలబడరు. ఇప్పుడు మదిలేటి రెడ్డి గారు ఉన్నారు, వాస్తవానికి చాలా ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఆయన వల్ల కావట్లే. కానీ ఆయన సిన్సియారిటీకి, నెక్స్ట్ డివిఆర్ గారు వచ్చారు కొత్తగా, ఆయనకి ఫస్ట్ అంతా కూడా అనుమానాలు ఆయనకున్నాయన్ని నివృత్తి చేసుకున్నాడు. ఇప్పుడు జనాన్ని అన్ని తీసుకొస్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటంటే రైట్, అసలు మనిషి ప్రయత్నం చేస్తున్నాడు అన్న దానికి ఉదాహరణ. ఆయనకు కూడా మంచి ర్యాంక్ వచ్చింది. బలేమియా గారు ఉన్నారు, ఆయన చాలా పెద్ద మనిషి, చాలా పెద్ద ఎత్తున కొన్ని కంపెనీల్లో డైరెక్టర్ క్యాడర్లో అంతా చేస్తున్నాడు. ఆయన మనం గనక మైక్ ఇస్తే ఒక 5 గంటలు మాట్లాడుతూనే ఉంటాడు. అంటే లోపల సబ్జెక్ట్ లేకపోతే మనం మాట్లాడటం కష్టం. కాబట్టి అటువంటి బలేమియా గారు ఆయన చేస్తున్నాను. నేను రాత్రి మాతో దగ్గర మాకు 1 గంట అయింది ఒక మన ముఖేష్ గారి ఆఫీస్లో. అయినప్పుడు అక్కడికి ఒక 2 పిలిపించాం. 2 వెంచర్స్ ఇచ్చేవాళ్ళు. ఒకళ్ళు వచ్చేసేసి ఒక చిన్న వెంచర్ వేశారు, దాని గురించి మాట్లాడటం జరిగింది. సార్ మేము మీకు 25% కమిషన్ ఇస్తాము అని అన్నారు. 25 కాదు 40% ఇవ్వాలా. నెక్స్ట్ వచ్చేసేసి ఖర్చులన్నీ మీరు పెట్టుకోవాలా, మా ఫ్రాంచైజీ వాళ్ళు పెట్టుకోరు, ఎవరు పెట్టుకోరు. అదే మీ సొంతగా అయితే మీరు పెట్టుకుంటారు కదా, ఇదంతా మీరు చేసేదంతా కూడా ఖర్చు వేస్ట్ అవుద్ది. మీరు వేసిన వెంచర్ చిన్నది, మీకు ఒక ఆఫీసు, ఒక కారు, మీరు ఒక 4, ఈ జీవితంలో అమ్మలేరండి. ఏదన్నా ఉంటే ఏంటంటే పెయిర్గా ఉండాలి, ఎక్కడైనా కూడా ఫాస్ట్గా ఉండాలని చెప్పిన తర్వాత నేను నిర్ణయం తీసుకొని వస్తా ఉన్నాను. ఒకటే చెప్పాం, ఎక్కడా కూడా మేము రాజీ పడవండి, ఎవరికి మీరు రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. మా వాళ్ళు ఎవరైనా తెస్తే మేమే 25 రూపాయల చొప్పున గజానికి ఇస్తాము. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 మందిని చేయాలని లక్ష్యం పెట్టుకున్నాం. ఇప్పుడు డిసెంబర్ 31కి 1,00,000 మంది మన దగ్గర అప్రోచ్ అయినప్పుడు వీఆర్ ద నెంబర్ 1 ఇన్ ఇండియా. మనమే ఇండియాలో నెంబర్ 1 అవుతాం. దానికి ఎవరైతే నమ్ముకొని ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళకి ఒకవేళ పాపం క్లోజ్ కాకపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ పైకి తీసుకెళ్లే బాధ్యత మేము అందరం తీసుకుంటాం. ఇప్పుడు ఎవరైతే ఉన్నామో కోర్ టీం అనుకుంటున్నామో అందరం కలిపి వాళ్ళని కూడా మాతో కలుపుకెళ్తాం. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటా, పూర్వం వేటకి వెళ్ళేవాడు 10 మంది వెళ్తే ఒకళ్ళకి వేట దొరికేది, అందరు కూడా సుఖంగా హ్యాపీగా తిని సంతోషంగా ఉండేవాడు. ఇవాళ మన మధ్యన ఒక డబ్బు అనేది వచ్చేసేసి జనానికి జబ్బులు వచ్చి మొత్తం ఎక్కడికక్కడ దీని గురించే పోరాటాలు చేసుకుంటా పోతా అసలు మానవ విలువలన్నీ కూడా పోయినాయి. దానికని మనం కనీసం కలిసి ఉండాలంటే ఏం చేయాలన్న దీనికి మనం పెట్టిందే కాన్స్టిట్యున్సీ. ఒక చోట బిజినెస్ జరగకపోవచ్చు, కానీ 5% తీసి అందరికి షేర్ చేస్తా ఉన్నా. అట్లానే డిస్ట్రిక్ట్ ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పి వాళ్ళకు కూడా 5% ఇస్తున్నాం. అట్లానే మండలాల్లో కూడా బిజినెస్ జరగకపోవచ్చు, కానీ వాళ్ళకు కూడా మంత్లీ మనం ఇంత ఇవ్వాలి, వచ్చిన దాంట్లో షేర్ తీసి ఇస్తున్నాం. ఈ రకంగా ఆలోచించి అందరి మధ్యన ఏంటంటే ఒక మంచి వాతావరణం. అరే
ఎదుటోడు బాగుంటేనే మనం బాగుంటాం. ఆ ఫ్రాంచైజీలో బిజినెస్ జరిగినా నాకు వచ్చి జరగకపోయినా అన్నిది అందరం ఇక్కడ మనందరం ఒక్కటే. ఏదన్నా మన మధ్యన ఏదైనా సమస్యలు ఉంటే మనం కూర్చొని మాట్లాడుకోవచ్చు, చేయొచ్చు, చెందొచ్చు. ఇక్కడ అసలు సమస్యలు అన్నదానికి కూడా అసలు తావులేదు. ఇక్కడ బలేమియా గారు సూర్యాపేటలో ఉన్నారు, నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకళ్ళు కటిక రాంబాబు వచ్చేసేసి ఖమ్మంలో ఉన్నాడు. వీళ్ళిద్దరికి మాట్లాడుకోవాల్సిన పని లేదు, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన పని లేదు. ఒకళ్ళకొకళ్ళు అసలు మీరు ఎవరో అంటే ఊరికి అక్కడ ఉన్నామంటే తప్పితే నీ నెంబర్ నాకు, నా నెంబర్ నేను తీసుకుందాం, మనం ఏదో రొట్టెల పండుగ చేసుకుందాం అనేది లేదు. ఎప్పుడైతే మీరు మాట్లాడుకోవటం స్టార్ట్ చేస్తారో ఇంకా మీరు ఎక్కడ కూడా కనీసం ఏంటంటే మీరు ఒక పని చేయలేరు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏదొచ్చినా కూడా కంపెనీకి వస్తుంది. కంపెనీ దగ్గర నుంచి వచ్చింది, దీని తర్వాత కంపెనీ చూసుకుంటుంది క్లోజ్ చేసేది. మీరు జస్ట్ ఐడెంటిఫై చేసి ఇవ్వటం మాత్రమే మీ పని. ఇప్పుడు దాకా మీరు చేసిన పనిలో సక్సెస్ ఎందుకు కాలేదంటే మనం ఒకటి పట్టుకొని తిరుగుతా అది కాక టైం అన్ని పోయి జనంలో మళ్ళీ అరే వీళ్ళు వస్తున్నారంటే పారిపోయేటట్టు ఇక్కడ ఏది వద్దు. ప్రతిదీ కూడా ఫ్రాంచైజీ ఉంది, ఫ్రాంచైజీకి వచ్చేది వాళ్ళు చేసినా చేయకపోయినా అక్కడికి వచ్చిన కస్టమర్స్ మొత్తం లీడ్ క్లోజ్ చేసే బాధ్యత కంపెనీ తీసుకుంటది. మీరు ఎటువంటిది చేయాల్సిన పని లేదు. అట్లానే వెంచర్లు అని చెప్పేసి అంటాడు. వెంచర్ల బాధ్యత కూడా మీరు ఐడెంటిఫై చేయండి. మీరు ఐడెంటిఫై చేశారంటే నేను చేయగలను సార్ ఇది అని చెప్పేసి అన్నప్పుడే ఐడెంటిఫై చేయండి. లేకపోతే ఎవరు మనకు వస్తారు, మన దగ్గర ప్రతి వాళ్ళు వస్తారు. ఎందుకు వస్తారంటే దానికి అసలు వాళ్ళ చేసుకోలేకపోతుంది కేవలం మార్కెటింగే. ప్రతి వాళ్ళు కూడా మార్కెటింగ్ చిన్న చూపు చూసి ఇప్పుడున్న కంపెనీలు కానీ వెంచర్లు వేసిన వాళ్ళు కానీ ఎవరు వాళ్ళ అనుభవిస్తున్న ఫలితం ఏంటంటే చాలా దుర్భర పరిస్థితిలో ఉన్నారు. అంతా చేస్తారు, మసాలా దగ్గర మాత్రం నో, ఏందో వీళ్ళ సొమ్ము మనకి ఇచ్చినట్టు. మనం తెస్తే వాళ్ళు ఉంటారు తప్పితే వాళ్ళుంటే మనం ఉండం. ఇప్పుడు కస్టమర్ని మనం దేవుళ్ళ చూస్తున్నాం, తీసుకెళ్తున్నాం, ఊరేగింపు చేసుకుంటా హాయిగా వాళ్ళకి అన్ని తినిపిస్తున్నాం, చేస్తున్నాం, చెందుతాం, వస్తున్నాం. వచ్చింది దీని తర్వాత రైట్ కాదన్నా కొద్దిసార్లు తిరుగుతున్నాం, చేస్తున్నాం. దేనికోసం చేస్తున్నాం? మన డబ్బుతో పాటు మనం దేవుళ్ళ చూస్తారనుకున్న కంపెనీ కోసం. కానీ వాళ్ళు అట్లా చూస్తున్నారా? చూడట్లా. మనం ఏదో దెయ్యాల్లాగా లేకపోతే వాళ్ళు ఏదో బెచ్చం ఇస్తే మనం తీసుకున్నట్టు. నేనేంటంటే ఇదంతా ఫేస్ చేసిందే చెప్తున్నా. నేనేదో మీ అందరి జీవితాల్లో ఈ రియల్ ఎస్టేట్ లో కనీసం అందరు కూడా పడే ఉంటారు. దాన్ని ఆ కసిని మనం వాళ్ళు ఇక్కడ చూపించాలి తప్పితే ఏదో క్యాజువల్గా ఉన్నాం, ఏదో ఇక్కడ గేమ్స్ కానీ పాలిటిక్స్ కానీ ఇంకో దానికి అస్సలు ఉండదండి. చాలా స్ట్రిక్ట్ ఉంటది. చాలా ఎవరైతే ఎంగేజ్ అవుతారో వాళ్ళకి ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తున్నాను, నెక్స్ట్ దసరాకి ఇందాక ముఖేష్ గారు 1000 కోట్లు అన్నారు. నెక్స్ట్ దసరాకి కనీసం మనం వచ్చేసేసి ఒక 5-6 వేల కోట్ల దాకా టర్న్ ఓవర్ చేస్తాం. అది మీరు చూస్తారు అంతే. రెండో ఇదే లేదు, అంత ఉంది ఇక్కడ. అంటే మార్కెట్ లో రోజు బిజినెస్ అవుతుందండి. మనం ఎక్కడున్నాం, ఏదో ఓపెన్ ప్లాట్స్ అది ఇది పట్టుకొని దాని చుట్టూ తిరుగుతా మొత్తం ఇదవుతున్నాం తప్పితే రియల్ బిజినెస్ లోకి మనం రాలేదు. అసలు అదే మనం ఇక్కడ అందరం కలిసి చేసేదే రియల్ బూమ్ అన్నమాట. అంటే ఇక్కడ ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చాలా ఉందండి. ఇప్పుడు దాకైతే మనం డిస్కస్ చేసింది టోటల్ 2% ఉండదు, ఇంకా 98% సబ్జెక్ట్ ఉంది. అదంతా కూడా నిష్ణాతులు ఉన్నారు. వాళ్ళు వచ్చి మనకు ప్రతిది కూడా క్లియర్ గా మనకి చెప్పి చేసి చేయించేదానికి ఉంటది. ఇప్పుడు గుంటూరులో ఎట్లయితే కార్పొరేట్ ఆఫీస్ అయిందో ప్రతి జిల్లాలో కూడా అంత కార్పొరేట్ ఆఫీస్ మనకు ఉంటది ఖచ్చితంగా. దాంట్లో ఎటువంటిది లేదు. ఎందుకంటే రీల్ బూమ్ లో మెంబర్ని నేను, రీల్ బూమ్ అసోసియేట్ అంటే గర్వంగా చెప్పుకునేటట్టు చేయడానికి సిద్ధం. ఇదంతా నేను ఎంతో చెప్తున్నానంటే, ఒకటి మాకు వచ్చేసేసి స్వార్థం అన్నదాన్ని అసలు పక్కకు పెట్టేశానండి. ఇప్పుడు కాదు, మొదటి నుంచి ఇది. కాకపోతే ఏంటంటే నాకు కాస్త కోపం ఎక్కువ. ఆ ఎక్కువలో నేను ఎవరినన్నా కసురుకున్నా ఇది చేసినా వాళ్ళు ఏంటంటే నెగిటివ్ గా ఉంటారు. కాబట్టి నా కోపం కూడా కర్పూరం లాంటిది. మళ్ళీ వస్తే నేను హక్కును చేర్చుకొని నాకు దగ్గర ఉన్నది ఏదో నేను చేయగలుగుతాను. కాబట్టి ఇది ఒక్కటి ఎందుకు వస్తుంది అంటే కోపం కూడా, అరే చేయకూడని పనులు చేస్తా ఉన్నారు, మొత్తం కూడా చీదర చండాలం అంతా చేసేసి అదంతా కూడా అందరూ పోస్తా ఉన్నారు. అది వద్దు. ఎందుకంటే ఇవాళ మనకి రైట్ ప్లాట్ఫామ్. మనం ఏమంటున్నాం, ఓన్లీ మీరు లీడ్ జనరేట్ చేసేసి అక్కడ పరిచయం చేయండి. ఎక్కడ మన ఫ్రాంచైజీకి ఇచ్చేసేయండి. ఆ ఫ్రాంచైజీకి ఇచ్చేయటంలో ఆ ఫ్రాంచైజీ ఓనర్కి వస్తుంది, ఎవరైతే ఫ్రాంచైజీ అపాయింట్ చేసిన టీంకి వస్తుంది, మిమ్మల్ని అపాయింట్ చేసిన టీంకి వస్తుంది, అందరికి వస్తుంది డబ్బు. ఇక్కడ ఇన్ కేస్ మనం చేయలేకపోయినా, ఫ్రాంచైజీలు ఎక్కడ బిజినెస్ జరగకపోయినా కూడా మళ్ళీ వాళ్ళకి మనం ప్రత్యేకమైన పర్సంటేజ్ పెట్టాం కాబట్టి వాళ్ళకి వస్తుంది.
ఇవాళ నేను చెప్తున్నాను కదండి, ఒక్కొక్క ఫ్రాంచైజీ వాళ్ళు నెలకి 5 నుంచి 10 లక్షలు సంపాదించకపోతే అప్పుడు అడగండి. దీనికి వచ్చేసేసి మనకి మొదటి రోజు నుంచే స్టార్ట్ అయ్యేటట్టు కూడా పెట్టాను. ఎవరన్నా అరే నేను ఇవాళ 2 లక్షలు పెట్టాను నాకు ఎప్పుడు వచ్చు దేనిదన్న దానికి కూడా మనం ఉదాహరణ ఏం చేసాం, ప్రతి దాని నుంచి కూడా ప్రతి కస్టమర్ వచ్చాడంటే దేనికి వచ్చాడండి, అతను అవసరం కొద్దీ వచ్చాడు. 1000 రూపాయలు పే చేయాలంటే పే చేయాలి, 1000 కాదు. కమర్షియల్ అయితే 10,000 పే చేయాలా. ఎందుకు పే చేయడు, మనం పెట్టుకున్న ఆఫీసులు పెట్టి కూర్చుంది మీ టైం అంతా పెట్టేది ఏంటంటే వాళ్ళ సర్వీస్ చేయడానిక. ఒక డాక్టర్ వర్క్ చేస్తాడు, ఒక లాయర్ వర్క్ చేస్తాడు, ఒక సిఏ వర్క్ చేస్తాడు, లేకపోతే ఏదన్నా ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే ఎవరన్నా ఊరక చేస్తారా? మనం ఊరక చేయాల్సిన పని ఏంటి? అక్కడే మనం అంతా కూడా మన టయాన్ని కోల్పోతున్నాం. మన అన్ని ఒకసారి టైం కోల్పోయినప్పుడు ఏంటంటే ఆ నిరాశ నిస్పృహలతోటి మనిషి ముందుకెళ్ళలేడు. అసలు ఇదేం వద్దండి, 1000 రూపాయలన్నా చాలా చిన్న అమౌంట్, అది కూడా ఎందుకు పెడుతున్నాం? ఇతని దగ్గర తీసుకుంది ఇంకొకరికి అమ్మాలి అంటే అది కరెక్టో కాదో మనకు తెలియకుండా రీల్ బూమ్ ప్రమోట్ చేసినప్పుడు ఏమవుద్దండి, ఆయన ఇచ్చేది 1000 రూపాయలే కానీ ఎంత ఖర్చు అవుద్ది అక్కడ, ఇంకా చాలా ఖర్చు అవుద్ది. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలా, ఆ ప్లేస్కి వెళ్ళి అతను ఐడెంటిఫై చేయాలా, కరెక్ట్గా ఉందా లేదా అన్ని చెప్పాలా, మళ్ళీ ఆయన ఓకే అన్నది తర్వాత దాన్ని కొన్ని లక్షల మందికి ప్రమోట్ చేయాలా, అప్పుడు బిజినెస్ అవుద్ది. తప్పితే ఏదో నాకు నువ్వు తెలుసు నీకు నువ్వు తెలుసు మన ఇద్దరు ఏదో మాట్లాడుకుందాం చేద్దాం అన్నది ఆ రోజులు పోయినాయి. ఇవాళ జిల్లాలో ఉన్న ఎన్ని టీమ్స్ ఉన్నా డిఫరెంట్ టీమ్స్ అయినా కూడా అందరూ ఒకటే, అందరికీ ప్రాఫిట్ వచ్చేటట్టు ఈ సిస్టమ్ డిజైన్ అయింది. అది తెలుసుకోండి. ఇక్కడ పోటీ లేదు, నువ్వు సంపాదించుకోవటానికి నువ్వు పోటీ పడు, అంతేగాని పక్కనోడితోటి మనం వాళ్ళు బాగోకూడదు మనమే ఉండాలన్నది ఇక్కడ లేదండి. ఈ సిస్టమ్ ఇది. కాబట్టి దీనికి తగ్గట్టు మనం ముందుకెళ్దాం. ఇంకొకటి మనం అనుకున్నాం, ఏదైతే మనకు ఆదాయం వచ్చే దాంట్లో మనం ఒక సెంటర్ నుంచి ఒక 5 మంది నుంచి ఒక 10 మంది దాకా రియల్ ఎస్టేట్ లో మనం పెన్షన్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. రోజుకు 100 రూపాయలు అది మనం అమలు చేస్తాం. ఏదైతే ఫ్రాంచైజీలు ఓపెన్ అయినాయో అక్కడ వాళ్ళని ఐడెంటిఫై చేయమని చెప్పేసి ఏ రోజు మనం ఆ కార్యక్రమాన్ని మనం ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాం. నెక్స్ట్ జేటీ రామారావు గారు మాటల్లో చెప్పారు, సార్ ఆయన మనం ఏపీ అండ్ తెలంగాణకి మన టీం దీనికి అధ్యక్షుడు అనుకున్నాం. ఏది అసోసియేషన్ కూడా ఏంటంటే ఒక సొసైటీ ఫామ్ అవుతుంది. దానికి సెక్షన్ 80G ఉంటుంది, 12A ఉంటుంది, నీతి ఆయోగ్ ఉంటుంది, CSR సర్టిఫికెట్ ఉంటుంది. అవి ఉన్నప్పుడు ఆ వచ్చిన ధనాన్ని మనం ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎవరి కోసం ఖర్చు పెట్టాలి, ఎందుకు ఖర్చు పెట్టాలన్నప్పుడు ఏంటంటే సహజంగా మనం ఇవాళ సంపాదిస్తే మన బిడ్డలు ఎంజాయ్ చేస్తారు, మన అందరూ ఎంజాయ్ చేస్తారు. అదే మన సంపాదన లేని రోజు ఒక్కరోజు ఎట్లా ఉంటుంది మన భవిష్యత్తు అని చెప్పి ఊహించుకుంటే, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా మన పాఠాలుగా తీసుకొని ఊహించుకున్నప్పుడు ఏంటంటే చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే మన ప్రథమ శత్రువులు ఎవరంటే మన పిల్లలే నేను గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రథమ శత్రువులు అని అంటున్నానంటే ఖచ్చితంగా వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా ఇది ఉండదు. అదే మన పిల్లలతో పాటు ఏదన్నా మనం వేరే వాళ్ళనో లేకపోతే వేరే ఒక దీన్ని తీసుకున్నప్పుడు ఆ విశ్వాసం ఉంటుంది. పిల్లల్లో అది తక్కువ అవుతుంది. ఎందుకంటే తక్కువ అవటం పాపం వాళ్ళ కారణం కాదు, మనం చేస్తున్న ఇది మనం చేసే గారాబం, ఈ సెల్ ఫోన్లు వచ్చి నెక్స్ట్ అదంతా డెవలప్ అయ్యి వాళ్ళు పాడైపోతా ఉన్నారు. నెక్స్ట్ వాళ్ళని చూసి మనం చెప్పలేక మనకి టెన్షన్. కాబట్టి ఫస్ట్ ఏంటంటే ధనాన్ని అందనివ్వకుండా చేయాలి. మనం ఏందన్నది కాక ఖచ్చితంగా చూసుకున్నప్పుడు మాత్రమే సెట్ అవుద్ది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జరుగుతుంది చాలా. మేము కూర్చున్నప్పుడు మీటింగ్స్ లో కానీ ఎక్కడన్నా వాళ్ళ పిల్లల గురించి చెప్తున్నప్పుడు బాధ. నెక్స్ట్ మనం ఇది 100 రూపాయలు రోజు ఇవ్వాలని ఎందుకు అనుకున్నామంటే ప్రతి రియల్ ఎస్టేట్ లో తిరిగే వాళ్ళకి సిగరెట్ హ్యాబిట్ ఉంటుంది, లేకపోతే టీ 4 సార్లు తాగుతాడు. అతను మొన్నటిదాకా రాజాలా బతికినాడు, ఇవాళ వచ్చేసి బిజినెస్ లేదు, ఇవాళ ఎక్కడ కూడా రూపాయి బిజినెస్ జరగట్లేదు, ఆగిపోయింది. కానీ అతని ఇది మార్చుకోలేడు కదా. వెంటనే పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళని అడిగినప్పుడు ఏసడించుకుంటే అవసరం లేదు. అది ఎవరైతే ఉన్నారో నిజంగా వాళ్ళకి నీడ్ అనుకున్నప్పుడు వచ్చేసేసి మనం దీని నుంచి తీసుకెళ్ళొచ్చు అన్న దాని మీద ఒకటి. అది ఐడెంటిఫై చేసేది ఎవరు? మీరే. అది కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి చెప్పాల్సింది మీరే, కాబట్టి గ్రౌండ్ లెవెల్లో చేసేది. నెక్స్ట్ మనం ఈ అడ్మినిస్ట్రేషన్ కోసం మనం వచ్చేసేసి డిప్యూటీ సిఇఓలను అపాయింట్ చేసుకుంటున్నాం, డిఆర్డిఓలను అపాయింట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏంటంటే ప్యారలర్ గా ఒక వ్యవస్థ నడిచినప్పుడే మన సంస్థ అనేది నిలబడుద్ది. ఇప్పుడు వచ్చేసేసి నాకేదో పని ఉందండి, నేను వెళ్ళిపోయాను, ఏదో ఒక 6 నెలలు అమెరికా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాను. కానీ సిస్టమ్ ఆగకూడదు. దానికి ప్యారలర్ గా ఒక సిఇఓ దాని తర్వాత ఆ యంత్రాంగం అంతా నడిపినప్పుడు
ఆటోమేటిక్ అంతా కూడా సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ఇక్కడ గొప్పది, కానీ ఒక వ్యక్తి అనేవాడు ఎప్పుడు గొప్ప కాదు. ఐడియాలజీ ఉంటే ఉండొచ్చు, ఐడియాలజీ దాన్ని ఇంప్లిమెంట్ చేసే మనందరం గొప్పవాళ్ళమే. కాబట్టి ఖచ్చితంగా అందరూ సక్సెస్ అవ్వాల్సిందే, అది ఖచ్చితంగా అనివార్యం. అది నేను సక్సెస్ కాను, నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఏంటంటే రైట్, అసలు వాళ్ళు మనకు వద్దు, వాళ్ళని ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు ఏదన్నా డౌట్ అంటారు, ఇంకోటి అంటారు, అసలు దానికి కారణం ఏంది? ఏమన్నా ఉందా? ఏం ఉండదు. వాళ్ళ కోరిక ఏంటంటే, నా రాత్రి డిస్కషన్లో వచ్చింది, మనం ఇక్కడ తిన్నామండి మంచిగా అంతా కూడా, ఏమేమి నేను తినొచ్చాను అక్కడ, టేస్ట్ ఎట్టా ఉందంటే మా ఇంట్లో ఆడవాళ్ళు చెప్తారా, లేకపోతే పక్కనోడు చెప్తాడా? ఎవరైనా కూడా ఏంటంటే ప్రతి రెండో ఒపీనియన్ నెగిటివ్ ఒపీనియన్ అండి. మీరు ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి, మీ సీనియర్స్తో మాట్లాడించండి, మొత్తం కూడా అతన్ని ఎడ్యుకేట్ చేయండి. అంతేగాని మోటివేషన్ వద్దు. ఇక్కడ మోటివేషన్ కార్యక్రమే వద్దు. మోటివేషన్ తోటి మనకేం కాదండి, 24 గంటలు ఉంటారు, 24 గంటల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తప్పు ఎవరు చేస్తారంటే మనం చేస్తున్నాం, వాళ్ళని ఎడ్యుకేట్ చేయకుండా పంపిస్తున్నాం. రైట్, రాసుకొని రమ్మన్నారు, మీ చెప్పారు మీ డౌట్స్ అన్ని ఏందో రాసుకోమని, రాసుకున్న తర్వాత రైట్ మీ సీనియర్ని అడగండి, లేకపోతే రైట్ ఆ సీనియర్ ఉంటాడు. ఇక్కడ వచ్చేసి 9 క్యాడర్లు ఉన్నాయి, ఆ 9 క్యాడర్లు ఎవరో ఒకళ్ళు క్లారిఫై చేస్తారు. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎవరైనా వచ్చినప్పుడు ఒక 5 లక్షల డిస్కౌంట్ కార్డు ఇస్తున్నాం, 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఒక టీంని అపాయింట్ చేసుకునే ఒక లీడర్గా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం, సపోర్ట్ మొత్తం ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు అది కూడా చేయలేకపోతే ఇంక మనం ఏం చేయలేం. ఇక్కడ వచ్చేసేసి ప్రతి వాళ్ళకి సంపాదించాలన్న కోరిక అంటే అలసత్వం, అశ్రద్ధ ఇవి ఉన్నాయి. క్యాజువల్గా ఉంటారు. ఎప్పుడైతే అలసత్వం అశ్రద్ధ ఉందో, ఫోకస్ ఉండదో, డబ్బు రాదండి. కాబట్టి మేము 90 రోజులు దీనిలో నేను 4 కేజీలు బరువు తగ్గిపోయాను. రోజు నాకు పడుకుంటే కళ్ళు అంటే సిస్టమ్ మొత్తం తెలిసినా కూడా ఏం చేయాలి, ఏంది అన్న దాని మీద. అట్లానే ఇన్వాల్వ్ అయ్యి ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అంటే మనం పిచ్చిగా పనిచేయాలి. ఎలాన్ మస్క్ 2 సంవత్సరాలు వాళ్ళ షెడ్లోనే తయారు చేసే షెడ్లోనే పడుకున్నాడు. ఇవాళ అతను వరల్డ్లో నెంబర్ 1. అంటే ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారు, అసలు ఇన్వాల్వ్ ఎందుకు కావాలి అన్నదాన్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఇన్వాల్వ్ నేను ఇంతకు అవ్వాలి అని చెప్పేసి అని ఓకే చేసుకోండి, నేను ఇది చెయ్యాలని ఒక గోల్ పెట్టుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సక్సెస్ కాకపోతే అడగండి. నా దగ్గర పనిచేసిన వాళ్ళు వాళ్ళు 10,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే నేను ఏది పట్టుకున్నా కూడా సక్సెస్ అయ్యాను. కాబట్టి ఆ సక్సెస్ డ్రైవ్ నాకు తెలుసు. కాబట్టి మాతో వచ్చే వాళ్ళందరినీ కూడా డ్రైవ్ నేర్పేసేసి నేను ఎంతమందికి నేను చెప్పగలుగుతాను, చేయగలుగుతాను, ఒక 10 మంది చెప్తాను. నేను తీసుకున్న 10 మంది 100 మంది చెప్పాలి. 100 1000 కావాలి, 1000 10,000 కావాలి, 10,000 లక్ష కావాలి, 1,00,000 10 లక్షలు కావాలి, 1 కోటి కావాలి. అంటే ప్రతి ఇంటికి మనం వెళ్తాం అనుకున్నప్పుడు ఈ ఏపీ అండ్ తెలంగాణ 10 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రతి ఇంటికి 5 డివైడెడ్ చేసుకున్నా కూడా మనం ఎంతమంది దగ్గరికి వెళ్తున్నాం? ప్రతి వాళ్ళకి అవసరం ఉందా లేదా? ఇది అవసరం ఉంది. అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, లేకపోతే అమ్మిపించేవాళ్ళు, కొనిపించేవాళ్ళు, నాకు ఈ ప్లాట్ పనికిరాదు, నాకు కొత్తది ఇవ్వండి అనేవాళ్ళు. మనం ఏంటంటే దీని అంతా ఉంది. మనం షార్ట్లీ మనం ఒక ఇన్వెస్టర్స్ క్లబ్ అనేది ఒకటి స్టార్ట్ చేసుకుంటున్నాం. ఇన్వెస్టర్స్ క్లబ్లు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ మనకు తెలియజేసిన దానికి మనం రైట్ చాయిస్ చూసేసి ఇప్పించే బాధ్యత. అక్కడ మన కంపెనీకి వాళ్ళు జమ చేయాల్సిన పని లేదు. కంపెనీకి రైట్ నా దగ్గర 1 కోటి రూపాయలు ఉందని నేను ఏం చేయాలి అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక 100 ఆప్షన్స్ చూపిస్తాం. ఏదో సెట్ అవుతాడు. ఇవాళ మనం బ్యాంకులో పెట్టుకుంటే ఏమొస్తుంది, లేకపోతే ఇంకో దాంట్లో చేస్తే ఏమొస్తుంది, లేకపోతే ఏదో మనకు తెలియని దాంట్లో ఆశపడి పెడితే ఏమొస్తుంది, అవన్నీ కాదు. ఒక వ్యక్తి మోసపోతాడండి. అదే ఒక వ్యవస్థ చేసినప్పుడు ఏంటంటే ఒక 10 మంది కలిపి ఒక మంచి నిర్ణయం చేస్తారు. కాబట్టి ఎవరు కూడా మోసపోరు. కాబట్టి దీని అన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని రేపు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ అండి. మనం తీసుకున్న శ్రీగంధం ప్లాట్ బుకింగ్ అని చెప్తారు. వాళ్ళకి వచ్చేసేసి మనం ఒక మంచి సెల్ ఫోన్ కూడా గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుద్ది. కాబట్టి దీన్ని కూడా, ఈ అవకాశాన్ని కూడా మీరు వాడుకోండి. అంటే అసలు నేను ఎందుకు తీసుకోవాలని చెప్పేసి రేపు వచ్చేసి అడగండి. నేను ఎందుకు తీసుకోవాలండి అని చెప్పేసి అడగండి. పూర్తి ఎడ్యుకేట్ కాండి. ఇది మనం చూసి చేసి చెందేదానికి ఏమి ఉండదు. అక్కడికి వెళ్తే ల్యాండ్ ఉంటుంది, దాంట్లో చెట్లు ఉంటాయి, దాంట్లో ఇది ఉంటుంది. అదంతా కూడా మనం డ్రోన్ వీడియోలో మనం షూట్ చేసి ఇచ్చేసేస్తాము. రైట్, మీ మాట అందరం అనుకుంది, మనం ఇది చేద్దాం అనుకుంటున్నాం సార్, నా వంతు ఇది అని చెప్పేసి మీరు మనసులో అనుకోండి, చెప్పండి. రైట్,
మీకు తగ్గది మీరు ఒక అడుగు ముందుకేస్తే మేము ఒక 10 అడుగులు ముందుకేయగలుగుతాం. అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి దానికి తగ్గ ఇది ఏదన్నా కూడా మనం ఇచ్చేసుకున్నాం. ఏ వెంచర్ తీసుకున్నా కూడా మనం ఒక నెలలో క్లోజ్ చేసి పక్కన వేయాలి అన్నది ఫస్ట్ సిస్టమ్ అండి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చారంటే ఒక బెస్ట్ ప్రైస్ ఇస్తేనే వాళ్ళతోటి మనం వెళ్తాం తప్పితే లేకపోతే సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళ బంగారమే రేటు క్షణానికి మారుతుంది, ఆ రకంగానే తీసుకుంటా ఉన్నారు. అంతేగాని నేను భూమి కొన్నానండి ఒక 10 సంవత్సరాలు అయింది దాన్ని ఇప్పుడు నుంచి వడ్డీ వేస్తారండి అంటే వడ్డీకి నువ్వు వేసుకో, కానీ ఇక్కడ యాక్చువల్ గా రేట్ ఏది ఉంది అంటే అక్కడప్పుడు మనం చేయగలుగుతాం. నేను ఒక వెంచర్ ఆయన వచ్చేసేసి నేను తీసుకొని 6 సంవత్సరాలు అయింది సార్, నాకు అంతో డీల్ అయింది, ఎంతో డీల్ అయింది. వడ్డీలు అయితే నువ్వు కట్టుకో, లాభ నష్టాలు వ్యాపారం చేస్తే నువ్వు భరాయించు. ఆగగలిగితే ఆగు, చేయగలిగింది మేము చేసేది చెప్తాం, దానికి సిద్ధంగా ఉంటే రండి. అంతేగాని దాంట్లో మేము మోసపోవటానికి సిద్ధంగా లేము, జనాల్ని మోసం చేయడానికి సిద్ధంగా లేము. ఖచ్చితంగా కావాల్సిందంటే ఇక్కడ క్లారిటీ కావాలి, అయితేనే మనం బిజినెస్ చేస్తాము. అవతల 10,000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళైనా మనకి అనవసరం. 10,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే ఆయన పంచడు కదా, మనం కష్టం చేసి ఆయనకి ఇస్తే ఆయన ఎంజాయ్ చేస్తాడు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ మనం మారాల్సింది ఏంటంటే మన యాటిట్యూడ్ మారాలి, మన ఆలోచన, మనం వచ్చేసేసి ఒక ఆశయం. రైట్, డివిఆర్ గారు చెప్పారు ఒక 1 కోటి రూపాయలు నేను ఈ సంవత్సరం సంపాదించాలని. రైట్, ఓకే. ఆయన 1 కోటి కాదు, ఆయన 10 కోట్లు సంపాదించాలి ఎట్లా అన్నది చెప్తాం. దానికి ప్రత్యేకమైన క్లాసులు ఉంటాయి. అంటే ప్రతి మనిషి శక్తి గల్లోడే, శక్తి లేనోళ్ళు ఎవరు లేరు. కానీ టైం పెట్టడు, శ్రద్ధ పెట్టడు, క్యాజువల్గా ఉంటారు. క్యాజువల్గా ఉన్నప్పుడు ఏమవుద్ది చూడరు. ఎందుకంటే మనకు కూడా ఏజ్ పెరుగుతున్న కొద్ది ఏంటంటే సంపాదించకపోతే ఇంటి దగ్గర నుంచి సమాజం దగ్గర నుంచి మొత్తం కూడా వాళ్ళు ఏం పని చేయరు, మనం చూస్తూ ఉంటారు. మనం పని చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా మనకు సపోర్టేగా, బ్రహ్మాండంగా ఉన్నారు వీళ్ళు, అసలు మామూలు వాళ్ళు కాదని చెప్పేసి అని. కాబట్టి మనం ఆ పని చేయొద్దు, ఎవరిని మనం విమర్శించవద్దు, ఎవరిని ఇదొద్దు. మన కోసం మనం పని చేసుకున్నప్పుడు వాడే 10 మంది చెప్తాడు డివిఆర్ ఒక 10 కోట్లు సంపాదించాడు అనగానే అరే బాబు ఎట్లా సంపాదించాడు, నీ దగ్గర ఉరుక్కుంటూ వస్తారు. నీ మీద ప్రేమ కాదు, నువ్వు సంపాదించిందా నీ సిస్టమ్ మీద ప్రేమ. కాబట్టి దయచేసి సిస్టంలోకి రండి, అంతేగాని క్యాజువల్ గా ఉండొద్దు. ఆఫీసు గుంటూరులో కాదు, మనకు ప్రతి ఊళ్ళో కూడా అట్లా తయారవుద్ది, ఎటువంటిది లేదు. శ్రీగంధం గురించి ఇంకొకసారి చెప్తున్నా, మనకు వచ్చేసేది మనం దానికి 2 లక్షల కమిషన్ పెట్టుకున్నా వాళ్ళ క్యాడర్ పెట్టి వాళ్ళకి వస్తుంది. నెక్స్ట్ ఒక 50,000 రూపాయల డిస్కౌంట్ కార్డు వాడుకోవటానికి ఉంది. అది కాకుండా ఎవరైతే లీడర్స్ గా మీరు నేను ఇది చేయగలనని చెప్పేసి చెప్పినప్పుడు ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ గా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దాని మీద కూడా చర్చ చేయండి. ఏది చేసినా కూడా ఎజెండా ఒకటి పెట్టుకోండి, ఇవాళ మనం ఎందుకు వచ్చాం ఇదే ఉండాలి తప్పితే మిగతా కూడా ఏంటంటే ఖచ్చితంగా ఉండదు. ఇవాళ ఉంది, మేము ఒకప్పుడు సినిమాలు విపరీతంగా చూసేవాళ్ళం, వస్తే అసలు ఆ రోజే. ఇవాళ సినిమాని కూడా మర్చిపోయాం, ఫంక్షన్లు మర్చిపోయాం, అంత దీనిగా ఎందుకుంటున్నాం. రైట్ టైం వచ్చింది, అవకాశం వచ్చినప్పుడు అందుకున్నాడే సక్సెస్ అయ్యాడు. దాన్ని పక్కకు పెట్టినోడు ఎప్పుడు కూడా ఏంటంటే ఇది ఉంటది, వెనక మాట్లాడేవాడు ఎప్పుడు వెనకే ఉంటాడు, వాడు ముందుకు రాడు. కాబట్టి మనం ఎవరి వెనక మనం మాట్లాడొద్దు, మన వెనక ఎవరు మాట్లాడుకున్నా పట్టించుకోవద్దు, ముందుకెళ్ళటానికి ప్రయత్నించండి, పోరాడండి. ఖచ్చితంగా ఇది వచ్చుద్ది. లేకపోతే ఇప్పుడు మీరు ఒక్కడిగా పోరాటం చేస్తారు, మీతో కలిపి 1,00,000 మంది అసోసియేట్స్ ఉన్నారన్నది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు, మీ బలం ఏందో మీకు తెలుస్తుంది. అంతేగాని అయ్యో నేను ఒక్కడినే అని అనుకోవద్దు. రీల్ భూమిలోకి వస్తే మీరు 1,00,000 మందితో ఉన్నారు, కోట్ల మంది కస్టమర్ల మనసును దోచుకోబోతున్నారు. ఇదైతే తథ్యం. ఎందుకంటే అందరూ ఏం చేస్తున్నారు అన్న దానికి డిఫరెంట్ గా మనం చేస్తాం కాబట్టి మనం సక్సెస్ అవుతాం. కాబట్టి దయచేసి రేపు అందరు కూడా మన ఆఫీసు ఇనాగ్రేషన్‌కి పూజకి రావటానికి ట్రై చేయండి. ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. కష్టంతో అయితే రావద్దు, ఇష్టంతో రండి. కష్టంతో దయచేసి రావద్దు. ఎందుకంటే మీకు దీనికంటే ఏదైనా ముఖ్యమైన పని ఉంటే మాత్రం వదులుకోవద్దు. ఇది ముఖ్యం అనుకుంటే నేను డబ్బులు సంపాదించాలనుకుంటున్నాను అని అయితే మీకులో బలమైన కోరిక ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే రేపు చాలా మనం మాట్లాడుకుంటాం, పర్సనల్ కలిసి కూర్చొని మాట్లాడుకోవటానికి అవకాశం. మంది అయితే వచ్చారు, అంతమంది మనసుల్లో ఒకటే ఉండాలి, డబ్బు సంపాదించాలి, దీంట్లో మనం కోటేశ్వరం కావాలి. ఇప్పుడు దాకా ఏం చేసామన్నది అది తీసేసేయండి. రేపటి నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం అన్న ప్రయత్నం చేసినా కూడా అందరూ సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా
కోటేశ్వరులు మీరందరూ కావాలని చెప్పేసి అని మీతో పాటు నేను కూడా ఒకటిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ టు ఆల్. సార్ అందరికి మరొకసారి హార్టీ వెల్కమ్ టు రియల్ బూమ్ అండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు 10 అవుతుంది. రేపు మార్నింగ్ మనకి లైక్ వీక్ డే స్టార్టింగ్ డే కాబట్టి అందరు మళ్ళీ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. బట్ అందరికి రియల్ బూమ్ తరఫున శ్రీనివాస నాయుడు గారి తరఫున రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఒక మంచి జర్నీలో మనం ఉన్నాం, ఇది నమ్మండి. ఎందుకంటే సార్ ఇప్పుడు లాస్ట్ లో ఒక మాట అన్నారు, అందరిలో కల్లా మనం డిఫరెంట్ గా చేస్తే మనం సక్సెస్ అవుతామని. అది 100% అండి. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే మీరు శ్రీనివాస నాయుడు గారు మాట్లాడేప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మీకు అర్థమవుతా ఉంటుంది. ఆయన ఎంతసేపు కూడా మనందరం డబ్బులు సంపాదించాలా, మీరందరూ డబ్బు సంపాదించాలా, దానిలో నేను ఉండాలా, మీరందరూ సక్సెస్ అవ్వాలా, సంపద ఎక్కడో దోచుకుంటున్నారు, మన శ్రమను దోచుకుంటున్నారు అని చెప్పి అంటే ఒక రకమైన విప్లవ భావంతో ఆయన స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా దీంట్లో ఈ రెవల్యూషన్ లో అయితే కనుక మనందరం సక్సెస్ కాబోతున్నాం. సో ఇప్పుడు రాత్రి ఆల్మోస్ట్ కొంతమంది వచ్చి వెళ్తా ఉన్నప్పటికి కూడా 26 మంది ఉన్నారు. ఈ 26 మంది కూడా నేను చెప్తున్నా అండి, అంటే ఒక రోజు ఒకళ్ళు ఇద్దరు అలా పెరుగుతా ఉన్నాయి. ఎవరైతే కంప్లీట్ గా ఉండి రియల్ బూమ్ తో అసోసియేట్ అయి ఉంటారో నేను నమ్మానండి. శ్రీనివాస్ గారిని నమ్మటానికి కారణం ఏంటంటే ఆయన ఆలోచన, వేరేది ఏమి లేదు. ఆయనకి నాకు అంతమంది పరిచయం కానీ అంటే క్యాజువల్ పరిచయం అయినప్పటికి కూడా ఈ జర్నీలో నేను ఆయనతో కనెక్ట్ అయిన తర్వాత ఆయన నేచర్ కి బాగా ఇష్టపడుతున్నాను నేను ఆ మనిషిని. అంటే అతను ఎంతసేపు నేను చాలా మంది మనం లీడర్స్ చూస్తూ ఉంటాం, నేను సక్సెస్ అవ్వాలా, నేను డబ్బు సంపాదించాలా. ఆయన మీరు ఏ రోజు ఈ 100 రోజుల నుంచి మాట్లాడేప్పుడు ఏ రోజు చూసినా కూడా ఆయన చుట్టుపక్కల అందరూ కూడా డబ్బు సంపాదించుకోవాలా, ఎవరు కూడా ఇబ్బంది పడతా ఉండకూడదు, ఎవరు బాధపడతా ఉండకూడదు, శక్తితో పనిచేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము, మనకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే వారి ఆలోచనలు నేను చెప్తున్నా అండి, డౌన్ ద లైన్ ఒక 6 to 7 months మనం ఆయనతో కలిసి ట్రావెల్ చేస్తే ఆయనకి డబ్బు మీద ఆశ లేదండి, అది మాత్రం క్లియర్. ఆయనకి ఎవరి మీద ఛాలెంజ్, ఆయన ఎవరో మోసం చేశారు, ఆయన లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మోసం చేశారు, వాళ్ళందరూ సేఫ్ గార్డ్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ తప్పితే అతను నేను సంపాదించుకోవాలా, నేను కారులో తిరగాలి ఏమి లేవు. ఆయన మాట్లాడితే నేను కోటప్పకొండ దగ్గర అంటారు, లేకపోతే ఒక గోశాల ఒకటి పెట్టాలంటారు, లేకపోతే ఒక న్యూస్ ఛానల్ ఒకటి పెట్టాలంటారు, లేకపోతే ఒక వృద్ధాశ్రమం ఒకటి పెట్టాలా, సర్వీస్ చేయాలంటా ఉంటారు. సో రియల్ ఎస్టేట్ లో ఎవరైతే అంటే ఎవరు డబ్బు సంపాదించలేక చివరికి ఎవరి మీద డిపెండ్ అయ్యి ఇబ్బంది పడుతున్న వాళ్ళ గురించి కూడా వారి ఆలోచన అలా ఉంది. అంటే మనిషి మాట్లాడేప్పుడు మనం ఆయన భావం ఎలా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత డే 1 లో నాకు చెప్పింది కదా ఏంటంటే, మీకు ఎవరైతే ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఈ కాన్సెప్ట్ లోకి ఇన్వైట్ చేయండి. మీరు ఆల్రెడీ పాలిటిక్స్ లో ఇంతకుముందు తిరిగి ఉన్నారు, ఒక 50 మందిని 100 మందిని ఎంచుకోండి, వాళ్ళందరినీ దీంట్లోకి ఇన్వైట్ చేయండి. వాళ్ళందరికీ ఒక మార్గం చూపించినట్టు మీరు అవుతారు అని చెప్పి చెప్తా ఉన్నారు. నేనే కదా, ఆయన రాంప్రసాద్ గారికి చెప్పినా, లేకపోతే ముఖేష్ గారికి చెప్పినా, లేకపోతే రాజు గారికి చెప్పినా, ఎవరితో అసోసియేట్ ఆయన మాట్లాడే ప్రతి ఒక్కళ్ళ గురించి కూడా ఆయన చెప్పేది ఏంటంటే, మీరందరూ అసోసియేట్ అయ్యి వర్క్ చేయండి, మనందరం టీమ్ గా చేద్దామని. ఇక్కడ దీంట్లో మనం అనుమానాలు అంటామా, సందేహాలు అంటామా, ఏమన్నప్పటికి కూడా ఇక్కడ మనం కలిసింది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటానికి. ఎంత సింపుల్ గా చేయగలుగుతాం, ఎంత ఎక్కువ మంది కలిస్తే ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్ వస్తుంది అనే దాని గురించి చెప్తున్నారు. సో బలంగా చెప్తున్నాం, అందరూ కూడా మనం టీమ్ గా వర్క్ చేద్దాం. సక్సెస్ ఎక్కడికి పోదండి, మనకే సక్సెస్. సో నిన్న రాత్రి రామ్ ప్రసాద్ గారు కానీ, ముఖేష్ గారు, బాలన్య గారు, శ్రీనివాస్ గారు, తర్వాత మన మంగళగిరి నుంచి సాయి గారు. సో మేమందరం మాట్లాడుకునేటప్పుడు అందరి ఆలోచనలు ఏంటంటే, మన ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ అవ్వాలా. తర్వాత నిన్న మాట్లాడేప్పుడు అంటే శ్రీనివాస్ గారు ఈ ప్రాజెక్ట్స్ గురించి వాటి గురించి మాట్లాడేప్పుడు కూడా అవతల ప్రమోటర్ ఆయనకి ఎంత క్లోజు, అతనికి ఎన్ని ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 17-18 ఏళ్ళ రిలేషన్, ఇవన్నీ మాట్లాడాలి. ఆయన మీకు వెంచర్ క్లోజ్ అవ్వాలా, మా వాళ్ళకి అంటే ఆయన పర్సనల్ గా ఏదన్నా ఆఫర్ లాగా మాట్లాడుతున్నప్పుడు కూడా ఏమండి మా దగ్గర దాపరికాలు ఇవ్వండి, మాదంతా క్లియర్, మొత్తం డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా మా నెట్వర్క్ లో డిస్ట్రిబ్యూషన్ చేయటమే, అది పెట్టుకో ఇది పెట్టుకో, మీరు ఏదైనా అవకాశం ఉంటే కస్టమర్ కి తగ్గించే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి, వెంచర్ క్లోజ్ చేసే బాధ్యత మాది. మా టీం కి గౌరవంగా వచ్చేటువంటి బెనిఫిట్ ఏదైతే ఉంటుందో క్రిస్టల్ క్లియర్ గా, అంటే ఎక్కడ కూడా వేరే సెకండ్ థాట్ ఉంటుందా. నేను ఈ రోజు ఈ కాన్సెప్ట్ గురించి ఇందాక నేను మాట్లాడుతూ చెప్పాను, ఒక పెద్ద కంపెనీతో అనుకోకుండా వేరే వాళ్ళని కలవటానికి వెళ్ళినప్పుడు వాళ్ళని కలవటానికి జరిగింది.
వాళ్ళు గుంటూరు చుట్టుపక్కల కూడా ఒక 4 ఏరియాస్ లో చాలా పెద్ద కన్స్ట్రక్షన్, ఆల్మోస్ట్ 460 యూనిట్స్ 600 యూనిట్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్. వాళ్ళు కూడా రియల్ భూమి కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఇది గనక నిజంగా మీరు చేయగలిగితే గనక ఇది ఒక చరిత్ర సృష్టించినట్టండి అని చెప్పి ఆయన అన్నారు. నేను అన్నా మేము చరిత్ర సృష్టిస్తున్నామండి, ఇది గ్యారంటీ అని చెప్పాం. అంటే వాళ్ళు చెప్తున్న దాన్ని కూడా మనం రెసిప్రొకేట్ చేసేది కూడా స్ట్రాంగ్ గా చేయగలుగుతున్నాం. ఎలా చేయగలుగుతున్నాం అంటే ఇది మనందరం కలిసి ఉన్నాం కాబట్టి మనం ఒకటే మాట అంటున్నాం, లీడర్స్ మాత్రమే గ్రో అవుతూ క్యాడర్ ని దోపిడీ చేస్తున్నటువంటి ఇదండి మాది పూర్తిగా దానికి విరుద్ధమైనది. మా క్యాడర్ బాగుంటే ఆటోమేటిక్ కంపెనీ బాగుంటది అన్న దీంట్లో ఉన్నామంటే మీరు ఒక కంపెనీ చెప్పండి, ఒక వ్యవస్థ నీట్ గా నడిచినటువంటి అంటే లాస్ట్ 10 years లో గుంటూరులోనో లేకపోతే విజయవాడలోనో ఒక మార్కెటింగ్ కంపెనీ సక్సెస్ గా ఈ వెంచర్ మేము కంప్లీట్ చేసాము, నెక్స్ట్ ఈ వెంచర్ కంప్లీట్ చేసాం అనేది చేసిన కంపెనీ ఎవరిది చెప్పండి. ఆయన ఉద్దేశం ఏంటి అంటే టీమ్స్ నిలబడమని. ఆ టీమ్స్ ఎందుకు నిలబడమంటే లీడర్స్ స్వార్థపూరితంగా ఉంటారు కాబట్టి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎవరైతే డౌన్ లెవెల్లో పని చేస్తారో అతనికి మాక్సిమం బెనిఫిట్ జరిగే విధంగా ప్లాన్ చేస్తూ లీడర్స్ కి ఓన్లీ 5% ఓవర్ రైడింగ్ కమిషన్ పెట్టాం. అంటే మీ టీం పని చేసింది అనుకోండి, వాళ్ళకి వచ్చే బెనిఫిట్ లో మీకు ఓన్లీ 5% వస్తుంది. అదే మీరు చేశారనుకోండి మీ డెసిగ్నేషన్ తగ్గట్టుగా ఎక్కువ వస్తుంది. అంటే పనికి తగ్గట్టుగా ఫలితం వచ్చే విధంగా ఈ ప్లాన్ ఇలా ఉంది. కాబట్టి ఎవరి మీద మనం అంటే ఇక్కడ ఇప్పుడు కూడా ఫ్యామిలీ 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 అని ఎందుకు అంటున్నాం అంటే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ, అంటే డబ్బు అనేది ఇంపార్టెంట్ అండి. ఇక్కడ డబ్బు ఇంపార్టెంట్ కాదు, డబ్బుది ఏముంది అసలు ఈ కాన్సెప్ట్ నేను పూర్తిగా విరుద్ధం. డబ్బు ఉంటేనే గౌరవం, డబ్బు ఉంటేనే మనిషికి విలువ, డబ్బు ఉంటేనే కుటుంబంలో మనకు ఉండేటువంటి గౌరవం అన్ని ఉంటాయి. కాబట్టి డబ్బు అనేది మెయిన్. బట్ ఈ డబ్బు సంపాదించే ప్రాసెస్ లో తన అనేది లేకుండా మనం బిహేవ్ చేయకుండా మన వాళ్ళందరూ ఎదగాలి. మన వాళ్ళంటే మనతో పాటు వచ్చే వాళ్ళందరూ కూడా, మనని నమ్మి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు బాగుండాలి, వాళ్ళు 10 మందికి హెల్ప్ చేయాలి. ఇప్పుడు నేను ఒకనే అనుకోండి, నేను ఒక 3-2 హెల్ప్ చేయగలుగుతాను. అదే నా వాళ్ళు 100 మంది బాగున్నారు అనుకోండి, ఆటోమేటిక్ గా 200-300 మందికి మనం చేయగలుగుతాం. ఇదే కాన్సెప్ట్ అండి. సో మరొకసారి మీ అందరికీ రియల్ భూమి తరఫున శ్రీనివాస్ నాయుడు గారి తరఫున చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ కష్టపడదాము. జస్ట్ ఒక 3 to 4 months మనం కష్టపడదామండి. స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయి. ఒకటి. రెండోది ఏంటంటే ఇంకా ఇవన్నీ బిజినెస్ పక్కన పెట్టేసి రేపు మన ఆఫీస్ ఓపెనింగ్ మనం అంటే ఒక బ్యూటిఫుల్ ఆఫీస్ అండి, మన ఎనర్జీస్ రైజ్ చేసే విధంగా, మన కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసే విధంగా చాలా మంచి ఆఫీస్ ని శ్రీనివాస్ నాయుడు గారు సెలెక్ట్ చేశారు. అది రెంట్ ఏంటి, దానికి మెయింటెనెన్స్ ఎంత అవుతుంది ఏంటి అనేది పక్కన పెడితే ఆ ఆఫీస్ అనేది మనం దాంట్లోకి వెళ్తూనే ఒక వండర్స్ చేసుకుంటూ మనం ఇంకా ఒక్కొక్కటి సాధించుకుంటూ మనం ముందుకెళ్తాం అనేది నాకైతే పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది. సో ఖచ్చితంగా అంటే శ్రీనివాస్ నాయుడు గారితో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఎనర్జీ మీద కానీ, ఆయన మైండ్ సెట్ మీద కానీ, ఆయన ఆలోచన విధానం మీద కానీ పూర్తి నమ్మకం ఉన్నోళ్లే ఉన్నాం మనందరం కూడా. సో మనందరం సక్సెస్ కాబోతున్నాం. రేపు మాత్రం వితౌట్ ఫెయిల్ అందరూ కూడా రండి. నేను వీలుంటే అంటలా, శ్రీనివాస్ నాయుడు గారు వీలుంటే మీకు అంటే ఆయన చెప్పింది కదా కంపల్సరీ మీరు రండి అన్నారు. ఇది మన ఇంట్లో ఫంక్షన్. సో బతిమాలుకోవడం కాకుండా బాధ్యత తీసుకొని అందరు రండి. సో ఎవరైతే ఫ్రాంచైజీస్ మీ ద్వారా పొందిన వాళ్ళు, లేదంటే ఎవరైతే మీ ద్వారా టీమ్ లోకి రియల్ భూమ్ లోకి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయండి. చాలా మంచి సక్సెస్ మనం చూడబోతున్నాం. సో అందరికి మరొకసారి గుడ్ నైట్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందరం గుడ్ నైట్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ, జై హింద్ అండి, గుడ్ నైట్ అండి, రేపు కలుద్దాం అందరం. ఓకే, గుడ్ నైట్ సార్, అందరూ తప్పకుండా రండి రేపు.